సీజ్ చేసిన ఫైర్ క్రాకర్స్ మరియు కేసు ప్రాపర్టీగా పరిగణించబడతాయి కాబట్టి అందువల్ల మెజిస్ట్రేట్ కోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత మాత్రమే వేలం వేయాలి. అదేవిధంగా అధ్యక్ష చాలా క్రాకర్స్ నిషేధితం ఉన్నాయి కాబట్టి కోర్టు అనుమతి తీసుకుని అవి కూడా ఇమీడియట్ గా డిస్పోజ్ చేయాలి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష కొన్ని సందర్భాల్లో స్వాధీనం చేసుకున్న క్రాకర్స్ కూడా అధ్యక్ష అందులో నిషేధితమైన చైనా క్రాకర్స్ ఉంటాయి, అధిక శబ్దం ఉన్న క్రాకర్స్ ఉంటాయి, ఎక్స్ప్లోజివ్ రూల్స్ కి విరుద్ధమైన ఉంటాయి. వీటిని బేస్ చేసుకుని కూడా ఇమీడియట్ గా దానికి తగ్గ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అలాంటి వాటిని వేలం వేయకుండా ఇమీడియట్ గా నాశనం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా అధ్యక్ష కేసు విచారణ పూర్తయ్యే వరకు కూడా కొన్ని సందర్భాలు నిల్వ ఉంచాలి అధ్యక్ష. అందువల్ల కోర్టులో సాక్ష్యంగా అవసరం అవుతాయి, ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ కి కూడా ఇవి అవసరం అవుతాయి కాబట్టి కొన్ని ఉంచడం కూడా జరుగుతుంది అధ్యక్ష. ఇంకొకటి ఏంటంటే అధ్యక్ష భద్రతా కారణాల దృష్ట్యా ఫైర్ క్రాకర్స్ చాలా ప్రమాదకరమైన పదార్థాలు కావడం వల్ల ఎక్కువ కాలం నిల్వ చేయడం ప్రమాదకరంగా ఉంటుంది. తడిగా మారిన క్రాకర్స్ కూడా పేలే ప్రమాదం ఉంటుంది కాబట్టి చాలా సార్లు కోర్టు పర్మిషన్ తీసుకొని వేలం వేయకుండానే నియంత్రిత విధానంలో ధ్వంసం చేస్తారు అధ్యక్ష. కేసులు ఇంకా పెండింగ్ లో ఉండటం వల్ల కొన్ని వేలం ప్రక్రియ పూర్తి కాలేదు. అదే విధంగా అధ్యక్ష మాక్సిమం అధ్యక్ష కొన్ని కేసులు ఇందాక మీకు చెప్పాను అధ్యక్ష, ఇందులోని 2700 కేసులు ఎక్విటల్ అవుతాయి అధ్యక్ష. 2753 కేసులు ఇందులోని ముగిసాయి అధ్యక్ష. వాళ్ళ మెటీరియల్ బ్యాక్ హ్యాండ్ ఓవర్ చేస్తారు అధ్యక్ష. వాళ్ళు ఫైన్ కడితే కనుక మెటీరియల్ తిరిగి వాళ్ళకి బ్యాక్ హ్యాండ్ ఓవర్ చేస్తారు కాబట్టి కొన్ని సందర్భాల్లో ఆ వేరియేషన్ అనేది చాలా ప్రస్ఫుటంగా కనిపించింది. దానికి సంబంధించి క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ముఖ్యంగా స్వాధీనం చేసుకున్న ఫైర్ క్రాకర్స్ కూడా అధ్యక్ష భద్రతా చర్యలు వేరు గదులు నిల్వ ఉంచడం, ఫైర్ దానికి సంబంధించి ఏర్పాట్లు చేయడం అధ్యక్ష, విద్యుత్ లైన్ల నుండి దూరంగా ఉంచడం అధ్యక్ష, అనధికార వ్యక్తుల ప్రవేశం కూడా నిషేధం అధ్యక్ష. స్వాధీనం చేసిన మొత్తం విలువ ఎక్కువగా ఉండటం సహజమే, కానీ చట్టపరమైన పరిమితులు, భద్రతా కారణాలు మరియు కోర్టు ఆదేశాల వల్ల అన్ని ఫైర్ క్రాకర్స్ ను వేలం చేయడం సాధ్యం కాకపోవడం వల్ల వేలం ద్వారా వచ్చిన మొత్తం తక్కువగా కనిపిస్తుంది అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా ఫైర్ క్రాకర్స్ నిల్వ మరియు విక్రయాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ కూడా కఠినంగా చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష.